భారత్లో రిజర్వేషన్ల పితామహుడు, భారత సామాజిక ప్రజాస్వామ్య మూలస్తంభం ఛత్రపతి సాహు మహారాజ్ 146వ జయంతి సందర్భంగా బహుజన్ మీడియా స్పెషల్ రిపోర్ట్. భారతదేశ చరిత్రలో దళిత బహుజనులను బ్రాహ్మణుల పెత్తం నుండి విముక్తి చేయడానికి సైద్ధాంతికంగా, పాలనాపరంగా మహాత్మా జ్యోతిబా ఫూలే, ఛత్రపతి శివాజీల వారసుడిగా కృషి చేసి భవిష్యత్ భారతానికి సామాజిక, న్యాయ, ప్రజాస్వామిక, తాత్విక పునాదిని ఏర్పరిచి ప్రజల రాజుగా మిగిలిపోయిన మహనీయుడు రాజర్షి ఛత్రపతి సాహు మహారాజ్ 1874 జూన్ 26న రాధాబాయి జైసింగ్ అబాస్ సాహెబ్ ఘాట్కేలకు జన్మించిన యశ్వంతరావు ఘాట్కేనే ఆ తర్వాత కాలంలో సాహు మహారాజ్ గా ప్రసిద్ధి చెందాడు. ఘాట్కేలు మహారాష్ట్రలో వెనుకబడిన తరగతులకు చెందిన కున్బి వ్యవసాయం చేసుకుని జీవించేవారు. ఇతర కుల వృత్తులు చేసేవారు సైతం ఆ వృత్తులు వదిలి వ్యవసాయం చేయగానే వారిని కూడా కున్బీలుగా ఒక వృత్తిపరమైన వర్గంగా ఏర్పడిన అనేక కులాల కలయికే కున్బీ కులం. ఛత్రపతి శివాజీ స్థాపించిన మరాఠా సామ్రాజ్యంలోని కొల్హాపూర్ రాజ్యంలో వారసులు లేకుంటే 4వ శివాజీ భార్య రాణి ఆనందబాయి 1884 మార్చి 17న సాహు మహారాజును దత్తపుత్రుడిగా స్వీకరించి యశ్వంతరావు ఘాట్కేకి ముద్దుగా సాహు అని పేరు పెట్టుకుంటుంది. 3 ఏళ్లకే తల్లిని కోల్పోయిన సాహు 1886 మార్చి 20న తండ్రి మరణంతో 11 ఏళ్లకే తల్లిదండ్రులు ఇద్దరు లేని వాడైనాడు. సాహు చిన్నతనమంతా ఆంగ్లేయ అధ్యాపకుల పర్యవేక్షణలో జరిగినందున ఆధునిక భావాలు పుణికిపుచ్చుకున్నాడు. యుక్త వయసు రాగానే 1894 ఏప్రిల్ 2న సింహాసనం అధిష్ఠిస్తాడు సాహు. 1900 సంవత్సరంలో అక్టోబర్ నెలలో ఒక రోజు సాహు మహారాజ్ పంచగంగా నదిలో స్నానం చేస్తున్న సమయంలో బ్రాహ్మణ పురోహితుడు స్నానం చేయకుండానే వచ్చి సాహు మహారాజ్ క్షత్రియ వంశస్థులు కానందున ఒక వ్యవసాయం చేసుకుని కులానికి చెందిన శూద్రుడైనందున ఈసడింపుతో వేదోక్త మంత్రాల బదులు పౌరాణిక మంత్రాలు చదివి అవమానిస్తాడు. పుట్టుకతోనే మనిషి కులం నిర్ణయించబడుతుందని, రాజైనంత మాత్రాన, దత్తత వచ్చినంత మాత్రాన క్షత్రియుడిగా మారిపోడని వాదనకు దిగుతాడు. ఈ సంఘటన సాహు మహారాజుని మహాత్మా జ్యోతిరావు ఫూలే సత్యశోధక సమాజ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే వారసత్వాన్ని ఎన్నుకోవడానికి కారణమైందని చాలా మంది విశ్వాసం. భాస్కర్ రావు జాదవ్ అనే ఉద్యోగిని సత్యశోధక సమాజం నడిపే బాధ్యతలు అప్పజెప్పి మరాఠా దీనబంధు పేరుతో పత్రికను నడిపించి సత్యశోధక సామాజిక తాత్విక దృక్పథాన్ని ప్రచారం చేయించుండు. బ్రాహ్మణేతరులకి పురోహిత శిక్షణనిచ్చేందుకు సత్యశోధక సమాజ్ ఆధ్వర్యంలో పాఠశాల ప్రారంభమైంది. కొల్లాపూర్ పరిసర ప్రాంతాల్లో వందలాది వివాహాలు, వేడుకలు సత్యశోధక సమాజ్ పద్ధతిలో జరిగాయి. తన సింహాసనం అధిష్ఠించే నాటికి తన రాజ్యంలో మత కర్మలలో మొదలు పరిపాలనలోని అన్ని ఉద్యోగ రంగాలతో పాటు వ్యాపారం, వడ్డీ వ్యాపారంలో కూడా బ్రాహ్మణులే నిండిపోవడం సాహు గమనించిండు. బ్రాహ్మణేతరులని ఉన్నతోద్యోగాలకు తెస్తే తప్ప వారి సామాజిక హోదాల్లో, జీవితాల్లో మార్పు రాదని, బ్రాహ్మణ ఆధిపత్యానికి అడ్డుకట్ట పడదని సాహు భావించిండు. తన ప్రైవేట్ సెక్రటరీ ఉద్యోగానికి అండర్ గ్రాడ్యుయేట్ అయిన ఒక జైనుడిని ఎన్నిక చేసుకుంటే బ్రాహ్మణ సమాజం ఏకమై పెద్ద ఎత్తున నిరసన తెలియజేసింది. అయితే ఆ రాజ్యంలో ఎప్పటికీ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన బ్రాహ్మణేతరుడు ఒక్కరూ లేరు. సమస్యను గుర్తించిన సాహు వెనుకబడిన కులాల వారందరికీ స్కూల్స్, హాస్టల్స్ ప్రారంభించి విద్యని ఒక ఉద్యమంగా నడిపిండు. కొల్లాపూర్ పట్టణంలో హాస్టల్స్ కాలనీనే నిర్మించిండు. ప్రపంచ చరిత్రలో ఇదొక అరుదైన విషయం. 1901లో జైన్ హాస్టల్లో విక్టోరియా మరాఠా హాస్టల్, 1906లో ముస్లింలకు, 1907లో వీరశైవ లింగాయతులకు, 1908లో అంటరాని వారికి, మరాఠీలకు, 1921లో దర్జీ మరియు నేత కులస్తులకి నామ్దేవ్ హాస్టల్, విశ్వకర్మలకి సోనార్ హాస్టల్స్ నిర్మించిండు. ప్రతి గ్రామంలో కనీసం ఒక ప్రాథమిక పాఠశాలను ఏర్పరిచి అందరికీ, అన్ని కులాల వారికి ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాడు. పాఠశాలలకు సొంత భవనాలు ఏర్పడే వరకు గ్రామాల్లోని అన్ని ఆలయాలను, చావిడిలను పాఠశాలలుగా వాడాలని, ఏ గ్రామంలో ఏ కులస్తులు మెజార్టీగా ఉన్నారో చూసి ఆ కులపు వ్యక్తిని ఉపాధ్యాయుడిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ముస్లింలకు వాళ్ళ మాతృభాషలోనే పాఠశాలలు ప్రారంభమైనాయి. ఆ తర్వాత కాలంలో కొంత మార్పు రాగానే కులపరమైన విద్యా సంస్థలను రద్దు చేస్తూ అన్ని కులాల, మతాల వారు కలిసిమెలిసి ఏ పాఠశాలలోనైనా, విద్యా సంస్థలోనైనా చదవచ్చని ప్రకటన ఇచ్చింది సాహు ప్రభుత్వం మాత్రమే. వ్యవసాయం, ఇతర వృత్తులు చేసే ప్రయోజనాల కోసం రాత్రి పాఠశాలలు ఏర్పడ్డాయి. జూలై 26, 1902 భారతదేశ చరిత్రలో ఒక చారిత్రాత్మకమైన దినం. ఆ రోజు ఛత్రపతి సాహు మహారాజ్ ప్రభుత్వ పాలనా వ్యవహారాల్లో ఎవరి జనాభా ఎంతో వారి వాటా అంతా ఉండాలనే ఆలోచనతో ప్రభుత్వ ఉద్యోగాలన్నింటిలో వెనుకబడిన వర్గాల వారికి 50% రిజర్వేషన్లు కల్పిస్తూ సంచలనాత్మక ఉత్తర్వులను జారీ చేశారు. వెనుకబడిన వర్గాలనగా బ్రాహ్మణ, ప్రభు, శెన్వి, పార్సీ మరియు ఇతర అభివృద్ధి చెందిన కులాలు మినహా మిగిలిన అన్ని కులాల వారు, అంటరాని వారి నుండి అన్ని మతాలలో వెనుకబడిన వారు కూడా రిజర్వేషన్ కిందికి వస్తారు. బాలగంగాధర్ తిలక్ లాంటి బ్రాహ్మణ జాతీయోద్యమ నాయకులు సాహు మహారాజు నడిపిస్తున్న పూలే వారసత్వ ఉద్యమాన్ని, పరిపాలనలో చేస్తున్న మార్పులను చూసి ఓర్వలేక అనేక కుట్రలు చేస్తారు, దాడికి దిగుతారు. గ్రామ పరిపాలనా రంగంలో వంశపారంపర్యంగా వచ్చే ముఖ్యులైన పటేల్, పట్వారీ వ్యవస్థని 1918లో రద్దు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయినాక దాదాపు 66 సంవత్సరాలకు ఈ
పటేల్ వ్యవస్థ రద్దయింది. పట్వారీ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో డాక్టర్ ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయ్యాక దాదాపు 66 సంవత్సరాలకు పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దయింది. ఉపాధ్యాయులుగా కూడా వారసత్వంగా పనిచేయడాన్ని రద్దు చేసినారు. టీచర్ ట్రైనింగ్ మరియు పాటిల్ ట్రైనింగ్ స్కూల్స్ పెట్టించారు. విద్యారంగంలో సాహు కృషి కేవలం అక్షరాస్యతకే కాకుండా సంగీత, సాహిత్య, నాటక ప్రక్రియలన్నింటినీ ప్రోత్సహించాడు. సాహు ఆస్థానంలో అల్లా దియా ఖాన్ అనే గొప్ప సంగీత విద్యావేత్త ఉండేవాడు. రాజవల్లి అనే గొప్ప గాయని ఉండేది. సాహు కాలంలో నాటక రంగం అభివృద్ధి చెందింది. కొల్లాపూర్ జ్ఞాన సమాజ్, కిర్లోస్కర్ కంపెనీ, స్వదేశ్ హితచింతక్ వంటి నాటక సమాజాలకు ఉదారంగా విరాళాలు ఇచ్చేవాడు. భారతదేశంలో మొట్టమొదటి మహిళా నాటక సమాజమైన శేషశాని శ్రీ సంగీత నాటక మండలి కొల్హాపూర్ కి చెందినదే. సాహు ఏర్పరిచిన భూమికపై నుండే వి శాంతారాం, మాస్టర్ వినాయక్ సిండే లాంటి ప్రసిద్ధులైన సినిమా దర్శకులు కొల్హాపూర్ ప్రాంతం నుండి వచ్చిన వారే. ఒక ఉద్యమాన్ని నడిపించే నాయకుడు కేవలం ఉపన్యాసాలు ఇస్తే సరిపోదని తను చెప్పిన అన్నిటినీ ఆచరించి సాహు మహారాజ్ చేసి చూపించినారు. నిరక్షరాస్యుడైన గంగారాం కాంబ్లే అనే అంటరాని వ్యక్తి ఆధారంగా చూపించమంటే సాహు డబ్బిచ్చి హోటల్ పెట్టిస్తే ఎవరు ఆ హోటల్ కి రాకుంటే సాహు స్వయంగా తన పరివారంతో వెళ్లి ముందు తను టీ తాగి తన వాళ్ళందరితో తాగిస్తాడు. పాలన నిర్వహణకి అవసరమైన విద్యార్హతలు లేని అంటరాని వారిని తన కుటుంబంలో వివిధ రకాల పనులకు తీసుకున్నాడు. రథ చోదకులుగా, మావటీలుగా, రక్షక భటులుగా నియమించారు. 1919 సెప్టెంబర్ 6న అంటరానితనాన్ని పాటించడం నేరమని ప్రభుత్వం ప్రకటన చేసింది. అంటరాని ఉద్యోగులతో ప్రజలు గాని ప్రభుత్వ కార్యాలయాల్లో ఇతర ఉద్యోగులు అగౌరవంగా ప్రవర్తిస్తే ఫిర్యాదు అందితే నేరస్తుల మీద చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. నేరస్తులు ఉద్యోగులైతే 6 వారాల్లోగా విచారణ జరిపి నేరస్తులని తేలితే ఉద్యోగం నుండి తొలగింపుతో పాటు పెన్షన్ కూడా రద్దవుతుందని ఉత్తర్వులు ఇచ్చారు. 60 సంవత్సరాల భారత ప్రభుత్వం తెచ్చిన SC/ST అట్రాసిటీ చట్టం కూడా ఇంత బలమైనది కాదు. 1920 మే 3వ తేదీన వెట్టి చాకరీ వ్యవస్థని రద్దు చేస్తూ చట్టం చేసింది సాహు ప్రభుత్వమే. ఆ తర్వాత 55 ఏళ్లకు స్వాతంత్రం వచ్చినాక 1975లో మాత్రమే భారత ప్రభుత్వం వెట్టి చాకరీ నిర్మూలన చట్టం చేసింది. గ్రామీణ పరిపాలనలో కింది స్థాయి ముఖ్య ఉద్యోగాలైన తలాతీలుగా ఉన్న అస్పృశ్యులే ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ ఉద్యోగ నిర్వహణకు అవసరమైన శిక్షణ ఇచ్చేందుకు ట్రైనింగ్ స్కూల్ ప్రారంభించాడు. 2010 వరకు ఆంధ్రప్రదేశ్ లో వీరికి శిక్షణ లేదు. 1919 నవంబర్ 6న వెలువడిన చట్టం ప్రకారం అన్ని విధాల వృత్తుల్లోనూ ఉద్యోగాల్లోనూ ఉండే అస్పృశ్యులకు ప్రావిడెంట్ ఫండ్ సౌకర్యాన్ని కల్పించారు. ఇప్పటికీ గ్రామీణ స్థాయి గ్రామ రెవెన్యూ సహాయకులకు ఈ సదుపాయం లేదు. కనీస వేతనాలు లేవు. గ్రామ పంచాయతీలలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు సంక్రాంతికి, దసరా పండుగకి లెక్కన భిక్షంగా లోకల్ ఫండ్ ఉంటే ఇస్తారు, లేకుంటే లేదు. ఆదివాసీ తెగలకు, అంటరాని వారికి సంబంధించి బ్రిటిష్ ప్రభుత్వం పెట్టిన నేరస్థ కులాల చట్టాన్ని 1918లో రద్దు చేశారు. మహర్, మాంగ్, రామోసి, బెరాద్ లాంటి నేరస్థ కులాలుగా పరిగణింపబడే కులాల ప్రజలు ప్రతిరోజు పోలీస్ స్టేషన్లో హాజరై సంతకం చేసే అమానుషం ఈ చర్యతో రద్దయింది. సాహు మహారాజ్ అంటరాని వారికి ఆపద్బాంధవుడిగా మారిన విషయం తెలుసుకున్న బాబాసాహెబ్ అంబేద్కర్ సాహు మహారాజుల మధ్య పరిచయం పెరిగి రాబోయే బ్రిటిష్ చట్టాలు, మంచి చెడుల గురించి మాట్లాడుకునేవారు. అంబేద్కర్ అస్పృశ్యుల హక్కుల సాధన కోసం ఒక పత్రిక పెట్టాలనుకుంటున్నానని, అయితే ఆర్థిక ఇబ్బందులతో చేయలేకపోతున్నానని చెప్పడంతో ఆ పత్రికకి ఆర్థిక వనరులు సమకూర్చే బాధ్యతను సాహు మహారాజ్ తీసుకుని మొదట 2,500 రూపాయలు ఇవ్వడంతో మూక్ నాయక్ పత్రిక ప్రారంభమైంది. 1920 ఏప్రిల్ 15న నాసిక్లో అంబేద్కర్ మరియు మిత్రులు అంటరాని వారి కోసం ఒక హాస్టల్ కట్టాలనుకుంటే ఆ కార్యక్రమ ప్రారంభోత్సవానికి హాజరై 5,000 రూపాయలు విరాళంగా ఇచ్చారు. 1920లో అంబేద్కర్ ఇంగ్లాండ్ వెళ్లి చదువుకుంటకై ఆర్థిక సహాయం చేస్తాడు సాహు మహారాజ్. అంబేద్కర్ విదేశాల్లో ఉన్నంతకాలం మూక్ నాయక్ పత్రిక నిర్వహణకి ఆర్థిక సహాయం చేశారు. రమాబాయి యోగక్షేమాలను విచారిస్తూ ఆమెకు అవసరమైన ఆర్థిక సహాయం చేస్తూ బాధ్యత గల స్నేహితుడిగా వ్యవహరించాడు సాహు మహారాజ్. 1922 ఫిబ్రవరి 16న ఢిల్లీలో జరిగిన అంటరాని కులాల జాతీయ మహాసభలో పాల్గొన్న సాహు ఈ సభలో ప్రసంగించే అర్హత నాకన్నా మించి ఉన్న అంబేద్కర్ ఇంగ్లాండ్లో ఉన్నందున పాల్గొనలేకపోవడం మన దురదృష్టకరమని అన్నారు. మీ జాతి గర్వించదగిన మహోన్నత నాయకుడు అంబేద్కర్ను మీరందరూ ఆదర్శంగా స్వీకరించాలని, ఆయన స్థాయికి అందుకోవడానికి, మీ అభివృద్ధికి కావలసిన సేవలను అందించడానికి నన్ను అనుమతించమని ప్రార్థన అంటూ మాట్లాడిండు. పితృస్వామ్య కుల మత వ్యవస్థల వల్ల స్త్రీల మీద జరుగుతున్న అమానుషాలని గ్రహించిన సాహు మొదట తన భార్య లక్ష్మీబాయికి యూరోపియన్ టీచర్ల ద్వారా ఆధునిక విద్యను చెప్పించినారు. సంగీతంలో, చిత్రలేఖనంలో, ఎంబ్రాయిడరీలో శిక్షణ ఇప్పించారు. కొల్హాపూర్ సంస్థానంలో బాలికల కోసం ప్రత్యేకంగా పాఠశాలలు ప్రారంభం చేశారు.
ఉన్నత విద్యలోకి బాలికలను ప్రోత్సహించేందుకు ఉపకార వేతనాలు, ప్రోత్సాహక బహుమతులు ఏర్పాటు చేశారు. కొల్హాపూర్ రాజారాం కాలేజీలో బాలికలకు ప్రత్యేక విభాగం ఏర్పరిచారు. వెనుకబడిన ఆడపిల్లలకు ఉచిత భోజన వసతి సదుపాయం కల్పించారు. 1919 జూన్లో బాల్య వివాహాల రద్దు చట్టం తీసుకుని వచ్చారు. 1919 జూలై 12న కులాంతర వర్ణాంతర వివాహాలను చట్టబద్ధం చేస్తూ చట్టం తెచ్చిన కొల్హాపూర్ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 1918 ప్రకారం ఎందరో యువకులు తమకు నచ్చిన భాగస్వాములను ఎన్నుకున్నారు. విడాకులు మంజూరు చేయడంలో స్త్రీల నిర్ణయానికి ప్రాధాన్యతనిస్తూ 1919 ఆగస్టు 2న విడాకుల చట్టం మరియు స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ అప్పుడు దేశంలో సంచలనాలు సృష్టించాయి. 1920 జనవరి 17న జోగిని దేవదాసి వ్యవస్థను రద్దు చేశారు. ప్రభుత్వం దేవదాసీల పునరావాసానికి చర్యలు తీసుకుంది. 1919 జూలైలో వ్యభిచార వృత్తిలో ఉన్న స్త్రీలకు పునరావాసాన్ని కల్పించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. కొల్హాపూర్ ప్రాంతంలోని కోర్టులన్నింటిలో సివిల్, క్రిమినల్ కేసుల విచారణలో తీవ్ర జాప్యం జరుగుతుండేది. రోజుకి ఎన్ని కేసులు విచారణ జరుపుతామనే అంచనా లేక పెద్ద సంఖ్యలో పిలవడం, చాలా మంది కేసు బెంచ్ మీదకి రాక రోజుకి ఎన్ని కేసులు విచారణ జరుపుతామని అంచనా లేక పెద్ద సంఖ్యలో పిలవడం, చాలా మంది కేసు బెంచ్ మీదకి రాకనే తిరిగిపోవడం పదే జరగడంతో చాలామంది పేదలు ఇబ్బంది పడేవారు. ఈ సమస్యకి పరిష్కారంగాను 1919 అక్టోబర్ 17న చట్టం చేస్తూ రోజుకు కేవలం 3 కేసులకు మించి విచారణకు స్వీకరించకూడదు. అక్కడ సరైన న్యాయం జరగలేదని ఏ పౌరుడైనా భావిస్తే నేరుగా మహారాజుని కలవచ్చు. సాహు 1920లో రూపొందించిన హిందూ న్యాయశాస్త్రంలోని అనేక అంశాలను స్వాతంత్ర్య అనంతరం రూపొందించిన హిందూ పర్సనల్ లాలో భాగంగా భారత పార్లమెంట్ ఆమోదించింది. ఉన్నత విద్యావంతుడైన సాహు మహారాజ్ నిరంతరం ప్రజల మధ్య ఉంటూ సమస్యలు తెలుసుకుంటూ ప్రజల భాషలో మాట్లాడేవారు. పరిపాలనలో ప్రజలకు అర్థం కాని, ప్రజలకు ఇబ్బంది కలిగించే బ్రాహ్మణ గుమస్తాల పట్వారీలు వాడే మోడీ లిపిని పరిపాలనా వ్యవహారాల్లో రద్దు చేస్తూ 1917 మార్చిలో నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో నైజాం పాలన తర్వాత కూడా కొన్నాళ్ళు మోడీ లిపి రెవెన్యూ రికార్డులో వాడబడింది. కరువు వచ్చినప్పుడు రైతులకు అన్ని రకాల పన్నులను, రుణాలని మాఫీ చేశారు. అప్పుల కింద రైతుల ఆస్తులను, పనిముట్లను, పశువులను బలవంతంగా జప్తు చేసే చర్యలను నిషేధిస్తూ 1894లోని చట్టం చేశారు. 1918లో తన రాజ్యంలో వడ్డీ వ్యాపారాన్ని పూర్తిగా నిషేధిస్తూ సహకార సంఘాలని ఏర్పాటు చేశారు. రాజ్యంలో ప్లేగు వ్యాధి వచ్చినప్పుడు టెలిఫోన్ వ్యవస్థను ఏర్పాటు చేసి యంత్రాంగాన్ని సమర్థవంతంగా పనిచేయించారు. రాధానగరి, పనాల, కరవీర్, షిరోల్ వంటి ప్రాజెక్టులను నిర్మించారు. కింగ్ ఎడ్వర్డ్ అగ్రికల్చర్ ఇన్స్టిట్యూట్ ద్వారా రైతులకు శిక్షణ తరగతులను ఏర్పాటు చేశారు. తన తండ్రి పేరుతో ఏర్పరిచిన జైసింగ్రావు ఘాట్కే టెక్నికల్ ఇన్స్టిట్యూట్ ద్వారా సాంకేతిక శిక్షణ లభించి పరిశ్రమలు ఏర్పడ్డాయి. చక్కెర కర్మాగారాలు, బట్టల మిల్లులు, గోనె సంచుల ఫ్యాక్టరీలు, చిన్న తరహా కుటీర పరిశ్రమలు ఏర్పడ్డాయి. స్వాతంత్ర్యం గురించి సాహు 1917 డిసెంబర్ 27న నాసిక్లో జరిగిన సభలో ఇప్పుడున్న కుల వ్యవస్థ యథాతథంగా కొనసాగుతూ ఉండేట్లయితే, ఒకవేళ మన చేతికి రాజకీయ అధికారం వచ్చినప్పటికీ అదొక నియంతృత్వ రాజ్యంగానే తయారవుతుంది. స్వరాజ్యం పేరిట ఒక నియంతృత్వ రాజ్యం ఏర్పడడాన్ని నిరోధించాలంటే కనీసం 10 ఏళ్ల పాటు వెనుకబడిన కులాలకు విద్యా ఉద్యోగాల్లో ప్రాతినిధ్యం కల్పించే విధానం కొనసాగాలని అన్నాడు. బొంబాయి ప్రెసిడెన్సీ బ్రిటిష్ ప్రభుత్వ సెక్రటరీ లార్డ్ విల్లింగ్టన్కు 1917 డిసెంబర్ 29న లేఖ రాస్తూ వెనుకబడిన కులాలకు, ముఖ్యంగా అస్పృశ్యులను సామాజికంగా అభివృద్ధి చేయాల్సిన ఆవశ్యకతను గురించి గతంలో నేను ప్రస్తావించి ఉన్నాను. కొత్తగా రూపొందుతున్న భారత రాజ్యాంగంలో ఈ కులాలకు తగిన ప్రాధాన్యత కల్పించవలసిందిగా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నానన్నారు. అస్పృశ్యులకు సంబంధించి శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం నియమించబోయే స్థానిక పాలక మండళ్లలో వెనుకబడిన కులాలకు, అస్పృశ్యులకు తగిన ప్రాధాన్యత కల్పించాలని కోరారు. ముంబైలో కార్మికుల ర్యాలీని ఉద్దేశించి మాట్లాడుతూ రష్యా, జర్మనీ, ఇంగ్లాండ్లలో వలె యుక్త వయసు వచ్చిన ప్రతి వ్యక్తికి ఓటు హక్కు ఉండాలన్నారు. 1917లో మరాఠా ఎడ్యుకేషన్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ, నేను ఇక్కడికి ఒక మహారాజుగా రాలేదు, ఒక సామాన్యుడిగా వచ్చాను. మీరు నన్ను మీలోని ఒక శ్రామికుడిగా, రైతుగా భావించవచ్చు. నా పూర్వీకులు ఇదే పని చేశారు అనడం సాహు మహారాజ్ ఎంతటి నిగర్వి, సామాన్య ప్రజలకు ఎంత దగ్గరగా చేరువయ్యాడో అర్థం చేసుకోవచ్చు. అందుకే ఒక అమెరికన్ చరిత్రకారుడు ఇలా అంటాడు: సాధారణ రైతు కుటుంబానికి, వెనుకబడిన కులానికి చెందిన జ్యోతిబా పూలే సామాజిక ఉద్యమకారుడు కావడంతో ఆశ్చర్యం. సాధారణంగా రైతు కుటుంబానికి, వెనుకబడిన కులానికి చెందిన జ్యోతిబా పూలే సామాజిక ఉద్యమకారుడు కావడంలో ఆశ్చర్యం లేదు. కానీ ఒక రాజైన సాహు మహారాజ్ ఇంత నిబద్ధతతో సామాజిక ఉద్యమాలను నిర్వహించడం నిజంగా అరుదైన విషయం. కేవలం మహారాష్ట్రకే కాకుండా దక్షిణ భారతదేశంలో జస్టిస్ పార్టీ ఉద్యమంతో పాటు భారతదేశం మొత్తం మీద ప్రభావం చూపిన సాహు మహారాజ్ మే 6, 1922న మరణించాడు. అతని మరణానంతరం అంత్యక్రియలు సైతం బ్రాహ్మణేతర పురోహితుల చేత జరిగాయి.